ఏపీ తిరుమలలో వెంకటాద్రి నిలయంను ప్రారంభించారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటాద్రి నిలయం శ్రీవారి ప్రసాదాల ఇంగ్రీడియంట్స్ విజన్ బేస్డ్ స్టార్నింగ్ మిషన్ ప్లాంట్ కు రిబ్బన్ కట్ చేశారు. తర్వాత వెంకటాద్రి నిలయం బిల్డింగ్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఉదయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత భక్తుల కోసం నిర్మించిన వెంకటాద్రి నిలయం కాంప్లెక్స్ ని ప్రారంభించారు. గెస్ట్ హౌస్ లో బుకింగ్ కౌంటర్ ని సిపి రాధాకృష్ణన్తో కలిసి పరిశీలించారు చంద్రబాబు. వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ ను భక్తులకు అందించారు సీఎం. ముందస్తు బుకింగ్ లేకపోయినా వచ్చిన భక్తులకు వసతి కల్పించేలా కొత్త కాంప్లెక్స్ నిర్మించింది టీటీడీ. ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా 102 కోట్లతో కాంప్లెక్స్ ఏర్పాటు చేసింది. 16 డార్మెటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడి నీరు సదుపాయం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేసింది టీటీడీ. ఒకేసారి 1,400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా కాంప్లెక్స్ లో 2 భారీ డైనింగ్ హాళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఏపీ తిరుమలలో వెంకటాద్రి నిలయంను ప్రారంభించారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటాద్రి నిలయం శ్రీవారి ప్రసాదాల ఇంగ్రీడియంట్స్ విజన్ బేస్డ్ స్టార్నింగ్ మిషన్ ప్లాంట్లకు రిబ్బన్ కట్ చేశారు. తర్వాత వెంకటాద్రి నిలయం బిల్డింగ్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఉదయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత భక్తుల కోసం నిర్మించిన వెంకటాద్రి నిలయం కాంప్లెక్స్ ని ప్రారంభించారు. గెస్ట్ హౌస్ లో బుకింగ్ కౌంటర్ ని సిపి రాధాకృష్ణన్తో కలిసి పరిశీలించారు చంద్రబాబు. వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ ను భక్తులకు అందించారు సీఎం. ముందస్తు బుకింగ్ లేకపోయినా వచ్చిన భక్తులకు వసతి కల్పించేలా కొత్త కాంప్లెక్స్ నిర్మించింది టీటీడీ. ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా 102 కోట్లతో కాంప్లెక్స్ ఏర్పాటు చేసింది. 16 డార్మెటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడి నీటి సదుపాయం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేసింది టీటీడీ. ఒకేసారి 1,400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా కాంప్లెక్స్ లో 2 భారీ డైనింగ్ హాళ్లు అందుబాటులోకి తెచ్చారు.